హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు సింగపూర్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే పోతున్నాం. మేము ప్రతి సంవత్సరం పోతాం. పోయి అమ్మవారికి మొక్కులు పెట్టి వంట చేసుకొని తిని వస్తాము. ఎప్పటిలాగే ఈరోజు కూడా మేము సింగపూర్ పోవడానికి రెడీ అయినాం. ఇక మా బుజ్జి అయితే సామాన్లు రెడీ చేస్తున్నది. బోర్డులు, మసాలాలు ఇంకా మిగిలిన వస్తువులు అన్నీ సంచిలో సదురుతుంది. ఆటోలా సామాను పెట్టినాం. మేమైతే పోవడానికి రెడీగా ఉన్నాము. మా అవ్వ, మా బాపు, మా రూప అందరం ఎక్కాము. ఆటో స్టార్ట్ చేసుకొని పోతున్నాం ఫ్రెండ్స్. మేము ఇప్పుడు దిల్వార్పూర్ మీదకి వెళ్ళిపోతున్నాం. మేమైతే ఆనందం కొద్ది పోతున్నాం. ఇక మా ఆటోలో అయితే డీజిల్ లేదు. మాకైతే సత్తెనపల్లి కాడ ఒక బంకు కనిపించింది. మేము సత్తెనపల్లి బంకులోకి వెళ్ళి ఒక 300 డీజిల్ పోసుకొని పోతున్నాం. నేనైతే మస్తు భయపడ్డా, ఈ బంకులో డీజిల్ ఉంటుందో ఉండదో అని. నాకైతే డీజిల్ దొరికింది, పోసుకొని పోతున్నాం. ఖానాపూర్ దాటిన తర్వాత రోడ్ అయితే మంచిగా లేదు. కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు. ఈ వర్షానికి రోడ్ మొత్తం ఖరాబ్ అయింది. చూడండి, కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు. ఖానాపూర్ దాటిన తర్వాత నిర్మల్ రోడ్కు. రోడ్ అయితే అస్సలు బాగలేదు. మాకైతే మస్తు ఇబ్బంది అయింది ఈ రోడ్డు పంట పోవడానికి. ఇప్పుడు ఎగ్బాల్పూర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా కొద్దిసేపట్లో మేము సింగపూర్కు చేరుకోబోతున్నాం. ఎగ్బాల్పూర్ దాటగానే మళ్ళీ ఒక బ్రిడ్జ్ కట్టిండ్లు. ఇంతకుముందు రోడ్డు అస్సలు బాగాలేదు, కానీ ఇప్పుడు బ్రిడ్జ్ కట్టిన తర్వాత రోడ్ అయితే మస్తు అయింది. నాకైతే ఈ రోడ్డు పంట పోతే గమ్మత్ అనిపించింది. ఏదో సిటీలోకి పోయినట్టు మస్తు ఆనందం వేసింది. ఇంతకుముందు అయితే ఈ రోడ్డు పంట పోవాలంటే మస్తు భయం అవుతుండే, చాలా ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు మేము దగ్గర దిమ్మదూర్తి దగ్గరికి అయితే వచ్చినాం. దిమ్మదూర్తి నుంచి రైట్ సైడ్కి పోవాలా. మేమైతే మలుగుతున్నాం. చూడండి, ఇదే రాజుల తవ్వ. రాజుల దగ్గర సింగపూర్ ఉంటుంది, పెద్దమ్మ తల్లి గుడి. ఆల్మోస్ట్ మేమైతే సింగపూర్కు మలిగేసాం. చూడండి, ఈ రోడ్డుపై ఎవరైనా వెళ్తే మెల్లగా రావాలి. ఎందుకంటే మూల మలుపులు బాగా ఉన్నాయి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత మెల్లిగా పోతే అంత మంచిది. మూల మలుపులు అయితే బాగా ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద మూల ఉందో. మేమైతే ఇప్పుడే టర్న్ అవుతున్న మూల చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మూలల కాడ మెల్లగా రావాలి, ఎందుకంటే ఇది చిన్న రోడ్డు కాబట్టి. ఇప్పుడే సింగపూర్ ఎంటర్ అయినాం. ఇంకా కొంచెం ముందుకు పోతే పెద్దమ్మ తల్లి గుడి వస్తుంది. చూసిండ్లా ఫ్రెండ్స్, ఇదే సింగపూర్ పెద్దమ్మ తల్లి గుడి. ఎంత బాగుందో కదా అమ్మవారి గుడి. ఇక మేమైతే జాగాలు ఎంకోవాలా, ఎందుకంటే ఈరోజు ఆదివారం కాబట్టి బాగా మంది వచ్చిళ్ళు. మేమైతే జాగా కోసం చూస్తున్నాం వంట చేసుకోవడానికి. జాగా అయితే ఎక్కడ లేదు. చూసిలా మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఎక్కడోళ్ళు అక్కడ జాగా పట్టుకున్నారు. లాస్ట్కి అయితే మాకు ఒక కడ జాగా దొరికింది. మా రూప అయితే పొయ్యి రెడీ చేస్తుంది, ఎందుకంటే పొయ్యి అంట పెట్టి అమ్మవారికి బోనం వండాలి. పొయ్యి అయితే రెడీ అయిపోయింది. మా అవ్వ అయితే బాగా కష్టపడి పొయ్యి అంటి పెట్టింది. పొగ అయితే మస్తు వస్తుంది. ఊది మా అవ్వ మస్తు అష్టకొచ్చింది. చివరికైతే మంట అయితే బాగా మండింది. బోనానికి ఎసరైతే పెట్టినాం. మా రూప అయితే తెచ్చిన బెల్లాన్ని ముక్కలు కట్ చేస్తుంది. బోనానికి పెద్దగా ఉంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకే చిన్న కట్ చేస్తున్నది. అమ్మవారికి బోనం రెడీ అయింది. మా రూప అయితే బోనానికి బొట్టు పసుపు పెడుతున్నది. మేము కూడా అమ్మవారి దర్శనానికి అయితే పోవాలి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మా వాళ్ళు కూడా వచ్చిళ్ళు. మా రూప అయితే
మంచిగా ఊదిస్తున్నది బోనాన్ని చూడండి. మేమైతే ఇప్పుడు అమ్మవారి దర్శనానికి పోతున్నాం. దేవుని చుట్టూ అయితే మేము ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఇప్పుడే గుడి లోపలికి పోయినాం, లైన్లో నిలబడ్డాము. ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఈరోజు ఆదివారం కదా. మీకు అమ్మవారిని చూపిస్తాను చూడండి. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి, మీకు అంత మంచి జరుగుతుంది. దర్శనం అయితే కంప్లీట్ అయింది. వచ్చి అందరం కలిసి బెల్లన్నం తింటున్నాం చూడండి. ఆకలి మంట మీద ఉన్నట్టున్నారు. సమయం 1 గంట అవుతుంది, అందుకే రాగానే బెల్లబో పట్టిల్లు. మా బాప అయితే గరం గరం వాటర్ కాగబెట్టుకున్నాడు కోడి కోసం. చూడండి, కోడిని నానబెట్టి బోరు మొత్తం సాఫ్ చేస్తుండు. ఒక్కడు సాఫ్ చేసేయండి. ఇప్పుడు 2 పట్టిల్లు కోడిని, ఉన్న కోడిని. టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. సాఫ్ చేసడం అయిపోయింది. ఈ మా రూపు అయితే చికెన్ కట్ చేస్తున్నది చిన్నగా. ఈ బొక్క అయితే కట్ అయితే లేదు. నాకైతే మస్తు నవ్వొచ్చింది వీడియో తీయంగా. లాస్ట్కి అయితే కట్ కాక కొట్టి చిన్నగా కోసింది. ఇప్పుడు మా కవితక్క బాగారన్నం వేస్తుంది చూడండి. బాగారన్నం రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ ఉన్నదండి. ఇది మా కవితక్క చికెన్లో 2-3 గంటల కారపొడి వేసింది. ఇక మేము మంచిగా కలుపుతూ వచ్చని మేము అనుకున్నాం, కానీ కలపలేదు. మా రూపకు ఇచ్చింది. మా రూప అయితే ఎట్లా కలుపుతుంది కూడా అండి. కారపొడి మంచిగా కలాలని చికెన్ బోరు ఇస్తుంది. అటు పోయి ఇటు పోయి మళ్ళీ మా కవితక్కకే డ్యూటీ పడ్డది. ఈ చికెన్ అండేది, చికెన్ వండడానికి రెడీ అవుతుంది మా కవితక్క. వంటలు రెడీ అయినాయి. మేమైతే తినడానికి రెడీ అయ్యాం. ప్లేట్లో చికెన్ వేసుకున్నాం. ఆ చికెన్లోకి మందు ఉండాలి కదా, అందుకే మందు తెచ్చుకున్నాం. పెగ్గెత్తున్నాం చూడండి. మా ఊళ్ళు కూడా తింటుళ్ళు. అందరికి ఒక పొద్దే కదా, పొద్దుగాడికి ఉపాసం ఉన్నారు. తినక తింటుళ్ళు. మేమంటే మందు తాగుతున్నాం, మరి ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం థమ్స్అప్ ఇచ్చిన. మా రూప అయితే అందరికీ థమ్స్అప్ పోసింది. వాళ్ళు సంతోషం కొద్ది తాయిళ్ళు. మేము మందు అయినప్పుడు వాళ్ళకు కూడా థమ్స్అప్ తీసుకురావాలి కదా. భోజనాలు కూడా అయిపోయినాయి తినుడు. మేమైతే ఇప్పుడు ఇంటికి పోతున్నాం తిరిగి. మాకైతే అమ్మవారి దర్శనం మంచిగా అయింది. మాకైతే చాలా సంతోషంగా ఉన్నది. వాన మొగలైంది, వాన పడుతుంది కావచ్చు అని మస్తు భయపడ్డాం, కానీ వాన పడలేదు. అంత మంచి జరిగింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.